54వ కీర్తన 4వ వచనం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. 54వ కీర్తన రాయడానికి సందర్భం ఏమిటో పైన దావీదు గారు చెప్పారు. ఒక చోట దాక్కోవడానికి దావీదు వెళితే ఇక్కడ దాక్కుని ఉన్నాడని చెప్పి వాళ్ళు వెళ్ళి సౌలుకి చెప్తారు. సౌలు జీవితకాలంలో పరిపాలన, దేవుని సన్నిధిని మర్చిపోయి దావీదును తరవటం మొదలు పెడతాడు. సౌలు యొక్క జీవితంలో కేవలం ఒకే ఒక్క చిన్న కారణము చేత సౌలుకి ఎక్కడ లేని అసూయ పుట్టుకుంటూ వచ్చింది. సౌలుకి 1000 కొలదియు, దావీదికి 10,000 కొలదియు అనే మాట సౌలుకి నచ్చలే. ఎదుటి వ్యక్తిని పొగిడినప్పుడు సౌలు యొక్క జీవితంలో ఒక్కసారి అసూయ అంతా పైకి వచ్చింది. ఎప్పుడైతే అసూయపడ్డాడో అప్పుడే తన మీదకి దురాత్మ వచ్చేసింది. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం చదివితే మీకు ఈ విషయం ఉంటుంది. ఏ రోజునైతే దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేశాడో, దేవునికి దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా నడవడానికి ప్రయత్నం చేశాడో, అప్పుడే తన జీవితంలో లేని ఆ మాట ఇంపుగా లేని కారణము చేత చూడండి ఎన్ని రకాలు నష్టపోయాడో. చూడండి 8వ వచనం. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనే స్తుతులు పాడిరే. మరి ఏమి అతడు తీసుకోగలడు అనుకోను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపిను. ఏమని ఎందుకు పాడింది ఏంటనంటే, అక్కడ ఇశ్రాయేలులో స్త్రీలందరూ వచ్చి 17వ అధ్యాయంలో వచ్చిన జయాన్ని బట్టి దరిదాపు కొన్ని రోజులు యుద్ధ భూమిలో ఉంటుండగా ఆ గొలియాతుని ఎవరో చంపలేకపోయారు. దావీదు దేవుని మీద ఉన్న విశ్వాసము చేత, దేవునితో ఉన్న నమ్మకంతో ఆ పని చేశాడు. దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని మరి పురస్కరించుకుని దేవుని యొక్క మీద ఉన్న విశ్వాసముతో గొలియాతు మీదకి ప్రాణం అరిచేతిలో పెట్టుకొని దేవుడి మీద విశ్వాసం ఉంచుకుని వెళ్ళాడు. ఇన్ని రోజుల నుంచి సౌలు యుద్ధం చేయలేదు, ఎవరు యుద్ధం చేయలేరు. ఎవరు యుద్ధం చేయలే. అందరూ ఇలా చూస్తూనే కూర్చున్నారు తప్పిస్తే ఏ ఒక్క వ్యక్తి కూడా కనీసం మనం వెళ్ళి ఆ గొలియాతుతో యుద్ధం చేద్దామనే మాట ఎవరు పట్టించుకోలేదు. కానీ జరిగింది ఏంటి అని అంటే, దావీదు అప్పుడు వాళ్ళని చూడడానికి వచ్చాడు. వాళ్ళ అన్నను చూడటానికి వెళ్తే వాళ్ళ అన్నగారు వాళ్ళు యుద్ధంలో ఉన్నారు. వాళ్ళ నాన్న పంపిస్తాడు, రే బాబు గత కొన్ని దినాలుగా మీ అన్నీలు యుద్ధంలో ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారో చూసిరా అని చెప్పి ఆ యుద్ధ భూమి పంపించినప్పుడు తీరా దావీదు వచ్చి చూస్తే అక్కడ పరిస్థితి వేరు. ఫిలిష్తీయులేమో ఒక కేకేస్తున్నారు, మేమందరం యుద్ధం చేయంగానే మాలో ఒకడు వస్తాడు, వాడిని జయిస్తే మేము మీకు బానిసలు అయిపోతాం, మీరు అదే పని చేయండి చాలు అంటుంటే ఆ గొలియాతు అనేవాడు బయటకు వస్తున్నాడు. అతను చూసేటప్పటికి వీళ్ళందరూ పారిపోతుంటే ఈ లోపల దావీదు వచ్చాడు. దావీదు వచ్చి ఏంటి జరుగుతుంది అని అంటే, ఇదిగో ఇలా జరుగుతుంది అంటే, అవునా అని చెప్పి దావీదు అంటాడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు? వాడికి ఎంత ధైర్యం అసలు! మనమేమో జీవం గల దేవుని పిల్లలం,
వాడికి అసలు జీవం లేని దేవతలను వాడుకున్నాయి, అసలు మనల్ని ఎదిరించడానికి వాడికి ఎంత ధైర్యం. ఇది విశ్వాసం. దావీదు ప్రతి క్షణమందు దేవుడి మీదనే ఆనుకునేవాడు. ప్రతి విషయంలో కూడా దేవునితోనే నడిచే అలవాటు చేసుకున్నాడు. ఇక్కడ మనం అందరూ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, బాగా మర్చిపోకుండా ఉండవలసిన విషయం ఏంటంటే, ప్రతి చిన్న విషయం కూడా దేవుడి మీద ఆధారపడే జీవితాలు మనం కానీ అలవాటు చేసుకోగలిగితే దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని సిగ్గుపడినవాడు అనడానికి దావీదు యొక్క జీవితమే తార్కాణం. ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడి మీదనే ఆనుకొని దేవునితోనే నడిచి దేవుని మీదనే ప్రతి చిన్న విషయాన్ని కూడా పెట్టుకొని మాట్లాడితే దేవుడు అనేవాడు. అందుకని మీరు ఎక్కడ చూడండి, దావీదు ఏ సందర్భంలో మాట్లాడినా దేవుడు అనే మాట లేకుండా మాట్లాడేవాడు కాదు. చిన్నదానికి పెద్దదానికి దేవుడు, ప్రార్థన, వాక్యము ఇట్లాగంటూ ఉండేవాడు. మీరు చిన్న బిడ్డలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, కుటుంబస్తులు కావచ్చు, మీ జీవితాల్లో దేవుడు అనే మాటకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, ప్రాధాన్యత ఎప్పుడైతే మీరు ఇస్తారో అప్పుడు మనల్ని కూడా దేవుడు అన్నిటిలో ఉన్నతంగా నిలబెడతాడని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా చెప్పాడు. మొదట అన్నాడు ఆ మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మొదట ఆయన రాజ్యమును నీతిని వెదుకుడి అంటాడు. 30వ వచనం అనుకుంటా, చూడండి, 34 చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము, ఏము తిందుమో చదవండి. 30 ఎన్నో వచ్చినది, 34 31. ఏము తిందుమో ఏము త్రాగుదుమో అని, ఏము ధరించుకుందాము అని మీరు చింతపడకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మొదట వెదకండి, అది విషయం. మీకు పలాంది కావాలని చెప్పేసి ఊరికే చింతపడకండి. మీరు నాతో నడుస్తున్నారు కదా, మీరు నా యందు ఉన్నారు కదా, మీరు నా వాక్యమందు నా సన్నిధిలోనూ ఉన్నారు కదా, అప్పుడు మీకు ఏం కావాలో నన్ను తండ్రిగా మీరు చేసుకుంటే అనే మాట యేసయ్య మాట్లాడుతున్నాడు అక్కడ. ఇక్కడ యేసయ్యను మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక విషయం ఏంటనంటే, చిన్న విషయంలో పెద్ద విషయంలో ఏ విషయంలో అయినా సరే ఆయన్ని ముందు పెట్టుకోండి, ఆయన్ని తండ్రిగా పెట్టుకోండి. మనకి ఈ లోకంలో మంచి డబ్బులున్న తల్లిదండ్రులు ఉండొచ్చు, లేకపోవచ్చు. సహాయం చేసే వాళ్ళందరూ ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ప్రతి చిన్న విషయానికి దేవుణ్ణి తండ్రిగా మీరు కలిగి ఉన్నప్పుడు మొదట ప్రతి విషయంలో ప్రాధాన్యతానికి ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడు ప్రధాన స్థానం మనకు కొడిస్తాడు. మొదట మీరు ద్వితీయోపదేశకాండం చదివితే మోషే ఆ మాట చెప్తాడు. మీరు ఆ దేశంలోకి వెళ్ళినప్పుడు కానీ మీరు బాగా తిండి దొరికిన తర్వాత దేవుడు మర్చిపోతారేమో, మీరు ఆ పని చేయకండి. ఎప్పుడు కూడా తిండి దొరికిన తర్వాత దేవుడిని మర్చిపోయి మీరు దేవుని విడిచిపెట్టి తిరుగుతారేమో, జాగ్రత్త సుమా అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఆ హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు ఆ విషయంలో ఆ మాట దేవుడు హెచ్చరిక చేస్తూ మాట అంటాడు, దేవుడు మర్చిపోకుండా చూడుచుమా అని. దయచేసి 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 11 నుంచి చూడండి.
లేదా 10 నుంచి చదవండి. నీవు తిని తృప్తి పొంది నీకు దేవుడిచ్చిన మంచి దేశమును బట్టి ఆయన ఏం చేయాలి? నువ్వు అది దేవుని బట్టి. దేన్ని బట్టి చెప్పండి? దేశాన్ని బట్టి. మీకు తెలుసా, కొన్నిసార్లు స్తుతి ఆరాధన అంటే ఏం చేయమండి, స్తుతి ఆరాధన ఏం చేయమంటారయ్యా? తెలుసా మీకు, స్తుతి ఆరాధన చేసే విషయంలో మనం అన్ని విషయాల్లో దేవుని స్తుతించాలి. ప్రభువా, నాకు ఇచ్చిన పిల్లలు, నాకు ఇచ్చిన భర్త, నాకు ఇచ్చిన కుటుంబము, నాకు ఇచ్చిన సహవాసము, నాకు ఇచ్చిన దేశం, నాకు ఇచ్చిన ఈ ఊరు, అన్ని విషయాలు ప్రతిదాన్ని బట్టి దేవుని స్తుతి. నా తల్లిదండ్రులను బట్టి నీకు వందనాలు నాయనా. దేవుని స్తుతించడం అంటే ఏంటి? చాలామందికి ఎందుకు స్తుతించాలి దేవుడిని అనుకుంటారు. ఇక్కడ ఏమన్నాడు చెప్పండి? దేవుడు నీకు ఇచ్చిన ఆ మంచి దేశమును బట్టి ఏం చేయాలి? ఆయన నీవు స్తుతించాల. దేశాన్ని బట్టి స్తుతించడం ఏంటండి? మనకి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి స్తుతించడం ఏంటి అని అంటే, మనకంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఉద్యోగం లేని వాళ్ళు ఉన్నారు. మనకంటే మరీ దీన స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఫుల్గా తినేసి అసలు దేవుని స్తుతించడం లేదు, ఏం లేదు, అసలు ప్రార్థన ఉండదు, ఏముండదు. మనకు కనీసం ఫ్యాన్లో, కనీసం ఉండడానికి ఇల్లు, కొన్నిసార్లు ఏసీలు ఇవన్నీ ఉంటాయి. కానీ దేవుని స్తుతించే కంటే నా ప్రాణమా తినుము తాగుము అన్నట్టు ఉంటుంది. దేశాన్ని బట్టి స్తుతించటం, ఒక తల్లిని బట్టి దేవుణ్ణి స్తుతించటం, మనకిచ్చిన ప్రతిదాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించటం, ఈ విషయం నేర్చుకోవాలి. ఆ తర్వాత చెప్పుకుంటూ వచ్చాడు చూడండి 12. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలను వృద్ధి అయి, అంటే ఎక్కువైపోయి, నీకు వెండి బంగారములు విస్తరించి నీ కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు కదా. దేశాన్ని బట్టి స్తుతించాలా. ఇండ్లు కట్టించుకోండి అంటే కష్టపడండి. కష్టపడటం మూలంగా ఇల్లు కట్టించుకున్నాను అనుకున్నావు కనుక, ఇది నా డబ్బులండి, నా జీతం అండి, అందుకు కట్టించుకున్నానండి, దేవుడు ఇవ్వటం ఏంటండి అనుకోకండి. ఆ కష్టపడడానికి కూడా ఓపిక ఇవ్వాలి దేవుడు. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఇలాగూ వృద్ధి అయిపోయినప్పుడు, నీకు ఎండు బంగారాలు వచ్చినప్పుడు, నీకు కలిగిందంతా వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి, చూడండి అక్కడ 14 వచనం, నీ మనస్సు మదించి నిన్ను రప్పించిన నీ దేవుడని యెహోవాను మరిచెదేవేమో. చూసారా, ఇది మొదలది. మర్చిపోతావేమో, అది విషయం. అలాగనే 17వ వచనం, అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యం మాకు కలగజేసనని అనుకుందురేమో. ఆ మాట గుర్తుపెట్టుకోండి. పైన ఏమన్నాడు? ఇవన్నీ వచ్చిన తర్వాత కడుపార పుల్లిగా తిన్నాక మదించి నువ్వు ఆయన మర్చిపోతావేమో. కింద ఏమన్నాడు? ఈ సంపాదన అంతా కూడా మా సామర్థ్యము, మా చేతులు, మా బాహుబలము, ఇంత భాగ్యం మాకు రావడానికి అనుకుంటావేమో. ఏం కాదు, అట్లాంటివి ఏం అనుకోక. ఎప్పుడు కూడా నేను కష్టపడ్డానండి అంటే ఆ కష్టపడడానికి కూడా దేవుడు సహాయం చేయాలి. అలాగే ఎప్పుడు కూడా ఏనాడు కూడా నువ్వు జీవితంలో ఊహించుకోవద్దు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. 18వ వచనం, కాగా నీ దేవుడిని యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నీటి వల్లే స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయువాడు. ఇక్కడ చూడండి 17లో మరి ఒక భాగ్యం చెప్పాడు. ఏం చెప్పండి? సంపాదించుకున్న భాగ్యం. కిందదేంటి? సంపాదించుకోవడానికి కావలసిన సామర్థ్యము, సంపాదించుకున్న సామర్థ్యం. అది ఇంకా అభివృద్ధి చెందే సామర్థ్యం కూడా చెప్పాడు.
అనగా నువ్వు అక్కడితో ఆగిపోవద్దు, ఇంకా అభివృద్ధి చెందుతావు. ప్రతి క్షణమందు నువ్వు దేవుడి మీద ఆధారపడాలి సుమా, దేవుని కాదని చెప్పేసి నువ్వు దేవుని దూరం అవ్వకు. ఈ మాట దావీదుకి బాగా తెలుసు. దావీదేమీ తెలివి తక్కువడు కాదు, యుద్ధం చేయలేనివాడు కాదు, యుద్ధం అంటే చేతగానోడు కాదు. పైపేచు దావీదు స్నేహితుడు మాట అంటాడు. అబ్షాలోము దావీదుకి వ్యతిరేకంగా తిరుగుతున్నప్పుడు అంటాడు, మీ నాన్న యుద్ధములో బహు నేర్పరి, మామూలుడు కాదు, నువ్వేదో అనుకుంటున్నావు కానీ 2వ సమూయేలు గ్రంథం చూడండి. మీ నాన్న ఏదో ఏం చేతగానాడనే ఊహలో ఉన్నావు గనక యుద్ధమందు ప్రవీణుడు, సింహం గుండు వంటి వారు సైతం మీ నాన్నలను చూస్తే భయపడతారు. ఎందుకు తెలుసా? అలాంటి వాడు మీ నాన్న. అంతేకాదు మీ నాన్న అందరితో ఉండడు. దయచేసి 17వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. నీ తండ్రియు అతని పక్షమున ఉన్నవారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంట్లను వంటి వారై రేగిన మనసుతో ఉన్నారని. పిల్లలు పోగొట్టుకుని ఎలుగుబంటి కుదురు ఉండదు. ఎవరు దొరికితే వాళ్ళని పంచేత కోడితే చచ్చిపోతారు. ఎలుగుబంటు కరద ముందు పంచేత కొడుతుంది అన్నమాట. దాని గోళ్ళే భయంకరంగా ఉంటాయి. పిల్లలు పోగొట్టుకుందంటే ఇంకా భయంకరంగా అది గర్జిస్తూ తిరుగుతూ ఉంటుంది. నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు. ఏం చెప్పండి? యుద్ధమందు ఎలాంటి వాడు? మామూలు ప్రావీణ్యం ఉన్నవాడు కాదు. అతడు జనులతో కూడా బస చేయడు. అతడు కమాండర్ ఎప్పుడూ కూడా వాళ్ళతో ఉండడు. యుద్ధ వ్యూహంలో ఎక్కడో ఉంటాడు. నువ్వు మీ నాన్న తక్కువ అంచనా. ఇంత బలాఢ్యుడు ఎవరు? ఏమండి అక్కడ కింద చూడండి, మళ్ళీ 10వ వచనం. నీ తండ్రి మహాబలాఢ్యుడు, యుద్ధమందు ప్రవీణుడు. తర్వాత ఎలాంటోడు? మనం అంత బలాంటోడు ఏంటంటే మనం అంత పారం కోళ్ళేటోళ్ళం. ఏ కోళ్ళేటోళ్ళు చెప్పండి? మనం కనీసం బాయిలర్ కోడి అంటే పారం కోడి కాదు. పారం కోడి అని కొంచెం గట్టిగా ఉంటుంది, కానీ బాయిలర్ కోడి ఎలా ఉండదు చెప్పండి? మెత్తగా బుసబుసలు ఆడుతూ ఉంటుంది. అది ఏంటో నేను చాలా కాలం ఆ బాయిలర్ కోడి పరిగెడితే చూద్దామని చూస్తున్నాను. ఎక్కడికైనా ఎప్పుడన్నా చికెన్ కొట్టితే వెళ్ళినప్పుడు అది ఎప్పుడు పరిగెట్టదు. ఇలాగెలాగనగానే అక్కడ పడుకోద్ది, ఏంటో అర్థం కాదు. అది ఎప్పుడు అలా పడుకునే ఉంటుంది. ఏంటో పిల్లలు ఆ బాయిలర్ కోడి తింటారు, ఆ పారం కోడి తింటారు బాబు, దానికి అన్ని రకాలు వేసి పెంచుతారు అని ఆయన అంటే అది ఇష్టం ఉండదు వాళ్ళకి. ఎప్పుడు ఆ మెత్తకున్నదే. పారం కోడికి బాయిలర్ కోడికి తేడా ఏంటనంటే, ఫారం కోడి గుడ్లు పెట్టడానికి దాని అన్ని రకాల ఫీడింగ్ ఇస్తారు. దానికి బలమైన ఫుడ్ అంతా పెడతారు దానికి. దేనికి చెప్పండి? దేనికి? ఫారం కోడి. అది కొంచెం గట్టిగా ఉంటుంది. ఎందుకు గట్టిగా ఉంటుంది తెలుసా? ఈ తిండి అంతా తిని అది గట్టిగా తయారైంది చిన్నప్పటి నుంచి. అసలు బలంగా ఏదైనా ఉండాలంటే అది తినాల. మనకేమో అది ఇష్టం ఉండదు. మనం ఎప్పుడు ఏది ఉండాలి చెప్పండి? ఇలా నోట్లు ఎట్టుకోగానే ఏ ముక్క కూడా గట్టిగా ఉండకూడదు. అందుకే పళ్ళన్నీ పుచ్చిపోయి ఎడుతున్నాయి అందరికి. ఇప్పుడు అందరికి బ్రుషే. పళ్ళుతో నా గట్టిగా ఏమన్నా నవిలించండి, అసలు చాలా కష్టం. ఆ ఫారం ఆ బాయిలర్ కోళ్ళు లాంటి వాళ్ళు అందరూ తయారయ్యారు ఇప్పుడు. ఏం బలం, ఏమన్నా ఒక 2 కేజీలు లేపరా పైకంటే అయిపోయి అంటారు. బలం లేని మనుషులందరూ తయారయ్యారు. ఇదివరకు పెద్దోళ్ళని చూడండి, వాళ్ళు తెల్లవారుజాము లేచి మళ్ళీ సాయంకాలం వరకు ఎంత కఠినమైన పని చేస్తూ ఉన్నారో. ఇప్పుడు ప్రతి ఓడి పెద్ద ఏదో వెలిసిపోయినట్టు చిన్న పనికి వెళ్తాం, ఇంటికి వచ్చి సెల్ ఫోన్ బట్టి కూర్చోవటమే. మళ్ళీ అన్నీ వాళ్ళ అమ్మాయి తేవలేరు కారు దగ్గరికి. ఏరా అని అంటే ఈటమ్మ అలసిపోయి ఉండవే అంటున్నాడు. మరి ఫారం కూడా బాయిలర్ కూడా తింటే అలా ఉంటుంది. తిండి తినేటప్పుడు కూడా అది. అందుకే నేను
ఎలా వెళ్తున్నారు? చిన్న చేపలు కొంటున్నాను. ఎందుకు కొంటున్నారు అసలు తెలుసా మీకు? ఇలా వెళ్తుండగానే ఒక్కోసారి వాక్యం ఆపేసి వెళ్ళి కొనుక్కోబుద్ధి అవుతుంది. కాకపోతే మీరు తిడతారని చెప్పి వాక్యం ఆపను, కానీ ఎందుకు అందులో ఉన్నంత బలం మిగతా వాటిలో ఉండదు. పిల్లలకి అందరికీ చిన్న చేపలు పెట్టడం అని నేర్పించాలి. ఇదివరకు పొలాల్లోకి అమ్మోళ్ళు ఈ కోతలకు వెళ్ళేటప్పుడు అక్కడ చక్క పట్టుకుని తెచ్చేవారు దాని చేపలు. వస్తూ ఆ క్యారేజీలు వేసి తెచ్చేవారు. ఇప్పుడు మందులు కొట్టడం వల్ల అవన్నీ చచ్చిపోయాయి. అన్నాడు ఎవడో. అసలు దానికి ఉపసానికి సంబంధించిన అనారోగ్యం పోవాలంటే అది తినాల. తెలుసా మీకు? ఆ నత్తల కూర ఏమైందంటే ఉపసానికి సంబంధించిన జబ్బులు ఉంటాయి కొంతమందికి, లంగ్స్ చిన్నప్పటి నుంచి ఒక ప్రాబ్లం పాపం. దానికి సంబంధించింది పోవాలంటే అది అనమాట. ఎవరికన్నా విషం తాగితే విషానికి విరుగుడు ఆ నత్త తీసిన ఆ సొంగ పట్టిస్తారు. ఇలాంటివన్నీ తెలిసా? పోనీ అట్లాంటిది ఏం తెలుసు? లక్ష్మీవారం రాత్రికి ఏమవుతుందిరా అని అంటే జబర్దస్త్ ఇలా సోదంతా వస్తుంది. తిండి దగ్గర కూడా బలం అనేది ఉంటుంది. మనకి బలము దేవుడు బలము కదా. 18వ కీర్తనలో ఏడు చెప్పండి, యెహోవా నా బలమా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరినైనా మనకు బలం, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ పరిపూర్ణ. పాపం మనిషిని బలహీనుని చేస్తే ప్రభువు మనల్ని బలవంతులను చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యందు ఆనందించడం ద్వారా బలము, దేవుని కొరకు ఎదురు చూడటం ద్వారా బలము. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుతారు. దేవుడు మనకు ఒక బలం అండి, ప్రార్థనకు బలం. దావీదుకి బలం ఎలాగొచ్చింది? ఇంత బలాఢ్యుడు. దావీదు యొక్క లక్షణాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. దావీదు ఏమి చిన్నోడు ఏం కాదు, అందానికి అందగాడు. మనకు కొంచెం అందం ఉంటే అద్దం ముందు 100 సార్లు వెళ్ళి చూసుకుని వస్తుంటాం. చూసుకుని అప్పుడే దూకుంటాం, మళ్ళీ మనకు నమ్మకం ఉండదు, మళ్ళీ దూకుంటాం. అప్పుడే దూకుంటాం, జేబులో దువ్వె నెట్టుకుని మళ్ళీ బండి దగ్గర మళ్ళీ దూకుంటాం. అంటే మనకే ఏముండదు చెప్పండి, నమ్మకాలు ఉండవు. దావీదు చక్కటి రూపం గలవాడు కూడా, కానీ ఆ అందాన్ని ఏమి పెద్ద పట్టించుకున్న వ్యక్తి అయితే కాదు. అందరూ చెప్పారు కానీ అతనేం చెప్పుకోలేదండి. సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము చూడండి, 16వ అధ్యాయమా చూడండి, 12వ వచనం చూడండి. అతడు వాని పిలవనంపించి లోపలికి తోడుకుని వచ్చును, అతడు ఎర్రని వాడును. అంత ఎర్రగా ఉంటే మనం ఎండలోకి వెళ్తామా ఏమండి? అతని ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడనై ఉండెను. ఇంత గొప్ప వ్యక్తి ఎవరి మీద ఆధారపడ్డాడు నాకు చెప్పండి. ఇప్పుడు యుద్ధమందు ప్రవీణ్, యుద్ధమందే కాదు, సంగీత వాయిద్యకారుడు. తను వాయిస్తే సౌలుకు పట్టిన దెయ్యం వదిలిపోయేది. అతడు చాలా చక్కగా వాయించగలడట. చూడండి, ఆ మాట కూడా ఉంది చూడండి అక్కడే, ఆ 16వ అధ్యాయములోనే 17వ మాట చూడండి. నా యొద్దకు తీసుకుని రండి, చదవాలా, చిత్తగించుము. బెత్లెహేమీయుడని యెషయకు కుమారులు ఒకను చూచి తిని, అతడు బహుశూరుడును యుద్ధశాలి, మాట నేర్పరి, రూపసినై ఉన్నాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు ఒకటి నేర్చుకుంటే ఇంకోటి రాదు. మనం ఒకటి నేర్చుకుంటే ఇంకోటి నేర్చుకోం. మనం అందులో ప్రాక్టీసే చేయం.
ఇక్కడ మీరు ఆడపిల్లలైనా మగపిల్లలైనా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే బీ ప్రాక్టీస్. చెత్తవాటన్నిటిలో కాలక్షేపం చేయకండి. ఒక వయసులోనే ఏదన్నా నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. అసలు టైం ఎప్పుడు పాడు చేయకూడదు. ప్రతి సమయం, ప్రతి నిమిషాన్ని ఇన్వెస్ట్ చేసుకోవాలి. మనం ప్రతి విషయాన్ని ఇన్వెస్ట్ చేసుకోవాలి. టైం ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది. చాలామంది పిల్లలకు ఇప్పటికీ బుద్ధిహీనత ఏంటంటే తెలుసా మీకు? గంటల తరబడి అవర్స్ టుగెదర్ దేంట్లోని ప్రాక్టీస్ చేయరు. ఒక్క చదువే అంటాడు ఒక్కొక్కడు. ఆ చదివితే మిగతా ప్రాక్టీస్ చేయదురా అంటే ఆ సెల్ ఫోన్కి పెట్టి కూర్చుంటారు ఇప్పుడున్న పిల్లలు. లేదా టీవీ దగ్గర. నేను చెప్తున్నాను, ప్రతి పిల్లవాడికి, ప్రతి పిల్లలకి ప్రాక్టీస్ చేయించండి. వాళ్ళతో పొద్దుటే లేపాల, ప్రతిదాన్ని సాధన చేయించాల. లేపితే ఏడుతాడంటే ఏడుతాం కాదు, మనమే ఏడిపించాలి. లే అని చెప్పి సుగుణ కూతురుని తీసుకొస్తుంది, కొడుకు ఊరెలేడా, అలా ఊర్లు పంపించకండి. ఆదివారము ఎప్పుడు ఏ ఊరు ఏ పిల్లల్ని పంపించొద్దు. అసలు ఆదివారము దైవ సన్నిధి ఉంటేనే అక్కడికి పంపించండి. దైవ సన్నిధి లేకపోతే అసలు పంపించొద్దు. నిజం. అమ్మమ్మ లేదు, నానమ్మ లేదు, తాతయ్య లేడు, ఎవరు లేరు. నీతోనే ఉండాలి. ఎందుకు ఉండాలా? కొన్ని చోట్ల దైవ సన్నిధి ఉండదు, వాళ్ళకి అందరూ ప్రాక్టీస్ ఉండదు. పిల్లలకి ఎంత నువ్వు సాధన చేస్తే అంతగా వాళ్ళు ఆ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. కొంతమంది పిల్లలు చూస్తే భలే ముచ్చటేసుకొస్తుంది. వాళ్ళు ఏమిరా బాబు, వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారా నాయన అనిపిస్తుంది నాకు. అంత ఎఫిషియెంట్ పర్సన్స్ అవుతున్నారు వాళ్ళు. కొంతమంది లోకస్తుల్లో ఉన్న లోకస్తులు దేవుని పిల్లలని చెప్పుకుంటారు. ఎందులోనూ సాధన చేయడు, అందులో చదువులోనూ ఉండడు. ఏమన్నా వచ్చంటే ఒక వాలీబాల్ ఉండొచ్చు అంతే. ఎందుకంటే గ్రౌండ్లోకి వెళ్ళి ఆడతాడు, అది అప్పర్ ఉండదు, రాదు. అది కూడా వాలీబాల్ ఏమన్నా స్టేట్ లెవెల్ ఆడతాడంటే అదేం కాదు, అక్కడే ఆడతాడు. నువ్వు కొన్ని వాటిని ప్రాక్టీస్ చేయాలి నాయన. ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా వస్తుంది. ఒక కుర్రగాడిని ఏం చేస్తున్నావురా అన్నాను. ఖాళీగా తిరుగుతున్నాడు. ముందు టైప్లో జాయిన్ అని చెప్పి టైప్లో జాయిన్ చేశానండి. టైప్లో జాయిన్ చేసిన తర్వాత ఆ తర్వాత డిటిపి నేర్చుకున్నాడు. డెస్క్టాప్ ప్రాసెస్ అంటారు కదా. డిటిపి అంటే ఏంట్రా? ఎందుకు డిటిపి అంటే ఏంటి? డెస్క్టాప్ ప్రాసెస్ లేదా ప్రోగ్రాం. అది నేర్చుకున్నాడు. ఇప్పుడు నేర్చుకున్న అదే వాడి జీవనానికి మెయిన్ అయింది. ప్రాక్టీస్ అనేది ఎప్పుడైతే చేస్తావో అన్నట్లు. దావీదు అన్నిటికీ అన్నీనండి. ఆ దావీదు మాట్లాడతాడు. అది ఇంతకీ మనం చదువుకున్నది. నేనే వచ్చిన మర్చిపోలేదండి. 54 కీర్తనలోనే ఉన్నాను నేను. 54 కీర్తనలో రండి. ఇప్పుడు 4వ మాట. ఇదిగో చదవాలా. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఏం చేసేవాడు. ఇంత ఎఫిషియెంట్ పర్సన్ ఎవరి మీద ఆధారపడుతున్నాడు నాకు చెప్పండి. ఇప్పుడు అందం మీద కానీ, రూపసి, ఎర్రనివాడు, అన్నీ ఉన్నాయి. తన అందము కాదు, తన యొక్క ఎఫిషియెంట్ కాదు, ఏమీ కాదు. అన్నీ పక్కనెట్టాడు. దేవుడు అన్నాడు. అన్నీ ఉంటే ఉన్నాయి. బైబుల్లో మోస్ట్ ఎఫిషియెంట్ పర్సన్, దే ఆర్ అన్ ఎఫిషియెంట్ పర్సన్స్. కానీ వాళ్ళు కంప్లీట్గా దేవుడి మీద ఆధారపడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందులో మోషే ప్రప్రదమైన వాడు. మోషే ఎలాంటి వాడు తెలుసా మీకు? ఐగుప్తులు ఇంక విద్యలు ఏమీ లేవట, అన్నీ నేర్చేసుకున్నాడు. అపోస్తలుల కార్యము గ్రంథము 7వ అధ్యాయము, అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం చూడండి. అమ్మా, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి
అమ్మ ఆ మాట చూడండి. ఐగుప్తీయుల సకల విద్యలను ఏం చేశాడు? అభ్యాసం. మనకి సెల్ ఫోన్లో ఏముందో తెలియదు, కానీ పిల్లలకు తెలుసు. ఎందుకు? మనం చెప్తున్నారు ఎవరో, తెల్లవార్లు కురగాడు, ఆడు 3వ తరగతి 4వ తరగతి అంట, ట్రైన్లో వెళ్తూ రాడు మొత్తం 1వ తరగతి అట. వాళ్ళమ్మ సెల్ ఫోన్ ఇచ్చేసిందట. వాళ్ళ అమ్మమ్మ రిజర్వేషన్ సీట్లో పడుకొని వీడు కూర్చొని తెల్లవార్లు ఆ సెల్ ఫోన్తోనే ఉన్నాడు. తీసుకుంటే ఏడుస్తున్నాడట. బుద్ధి లేనిది కాకపోతే ఒకటి తన్నొద్దు. నేను చెప్తున్నా, అనవసరంగా పిల్లలకి సెల్ ఫోన్లు కానీ వాడారా ఒక్కొక్కడి బద్దలాచిపోద్ది. సెల్ ఫోన్లతో ఆడినట్టుగా తెలిసిందా అయిపోయారే మీరు. సెల్ ఫోన్లతో ఉండటం, సెల్ ఫోన్లు ప్రాక్టీస్ చేసి, ఈ ప్రాక్టీస్ కాదు, చదువు ఆ తర్వాత మిగతా ఏదైనా, చదువు తర్వాత మిగతా దేంట్లో అన్న ప్రాక్టీస్. గ్రామర్ నేర్పించండి, ఒక మ్యూజిక్ నేర్పించండి. మీరు ఇంకొక విషయం చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి, మీరు ఎవరైనా సంగీతం నేర్పించే పిల్లలు ఉంటే రేపు 10వ తారీఖు వరకు అవకాశం ఉంది. ఇక్కడ దగ్గరే ఆర్ట్స్ కాలేజీలో విజయశంకర్ మ్యూజిక్ స్కూల్ అని ఒకటి ఉంది, గవర్నమెంట్ది. మీరు ఎవరైనా జాయిన్ అయితే నేర్చుకోండి. 4 years సర్టిఫికేట్ కోర్స్ బాగుంటుంది కూడా, నేర్చుకోండి. రేపు 10th వరకే ఉంది, అవకాశం ఉంది. నేర్చుకోండి, గాత్రం నేర్చుకోండి, సంగీతం. ఫస్ట్ వాళ్ళు ఏదో నేర్పుతారు, తప్పదు, మరి ఏం చేస్తాం. దానికి ఏం మీరేం ఎడిక్ట్ అవ్వకండి, దేవుడు చూసుకుంటాడు. కానీ సంగీతం నేర్చుకోండి, ఆడపిల్లలు నేర్చుకోండి. జాయిన్ అవ్వండి, 2-3 జాయిన్ అయిపోయి వెళ్ళండి. పొద్దుటే సాయంకాలం క్లాస్ టైమింగ్ ఉంటుంది. నేను కూడా జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. నేర్చుకోవాలా. బయట పిల్లలు చూస్తుంటే వాళ్ళు చూస్తే అన్నిటిలో ఉంటున్నారు వాళ్ళు. మీకు ఎందుకు ఇన్ని విషయాలు మీకు చెప్తున్నానంటే, పిల్లలనే వాళ్ళు లేదా మనం ఎక్కడో చోట ఉండిపోవటం కాదు. ఒకడు ఎందుకు పనిచేయని దద్దమ్మలా తయారవుతాడు. ఆడు దద్దమ్మలా తయారవడం కారణం మనమే. ఎందుకు తెలుసా? అసలు మనం ప్రాక్టీస్ చేయించాం కదా వాళ్ళతో. మోషే, ఆ మోషే కూడా మంచి పేరు ఉంది తెలుసా? అతడు బహుసుందరుడు అని ఉంది. ప్రస్తుతానికి అందం మీద పెట్టకండి. ముందు ఒక స్థాయికి వచ్చే వరకు తల మీద, అందం మీద, గోల్డ్ మీద, ఈ పనికి మళ్ళీ చెత్త పొలమని కూర్చుని కొంతమంది రంగులు వేసుకుంటా కూర్చుంటారు. ఇవాళ రంగు, వచ్చేవారో రంగు, రేపో రంగు, అన్ని రంగే, జీవితం అంతా రంగే. ఇది కాదు, దేంట్లో అన్నా దాంట్లో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే చేయొచ్చు. ఇప్పుడు ఆ సంగీతం దాంట్లోకి గాత్రం నేర్చుకోవచ్చు, వైలిన్ నేర్చుకోవచ్చు, ఇంకా మీరు మృదంగం నేర్చుకోవచ్చు, ఏదైనా నేర్చుకోవచ్చు. సర్టిఫికెట్ ఉంటే మీకు జాబ్ వస్తుంది, ఉద్యోగం వస్తుంది. పాటలు పాడాలి, మంచిగా సంగీతంతో పాటలు పాడాలనుకుంటే నేర్చుకోవచ్చు. కానీ ఓపిక ఉండాలి, కొంచెం 4 సంవత్సరాలు ఓపిక పట్టాలి. నాకు అంత అవకాశం లేదు. నేను నేర్చుకుందాం అన్నాగా నన్ను జాయిన్ చేసిన వాళ్ళు లేరు, నాకు సాయం చేసిన వాళ్ళు కొంచెం తక్కువ. నేర్చుకోండి ఖచ్చితంగా. బద్ధకం వదిలేస్తే బోల్డ్ నేర్చుకోవచ్చు. దావీదు మరి ఇన్ని ఎలా నేర్చుకున్నాడో నాకు తెలియదు, కానీ అన్ని ఎలా ప్రాక్టీస్ చేసాడో నాకు తెలియదు, కానీ దేవుడైతే మాత్రం ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రతి చిన్న విషయం కూడా దావీదు దేవుడి మీద ఆధారపడ్డాడు. అందుకే నా మాట చెప్పాడు. మోషే కూడా అంతే. మోషే అంత ఎఫిషియెంట్ పర్సనా? మాట్లాడితే ప్రార్థన మీద ఆధారపడేవాడు. ఇక్కడ మాట గుర్తుపెట్టుకోండి, మన నాలెడ్జ్, మనకున్న తెలివి దేవుడికి దూరం అవ్వకూడదు. నీకు ఎంత జ్ఞానం ఉందో, ఎంత బాగా చదువుకుంటావో, ఎన్నిటిల్లో ప్రాక్టీస్ చేస్తావో అన్నిటి యందు నువ్వు నడుస్తూనే దేవునికి ప్రధాన స్థానం ఇవ్వండి. ఈ లోకంలో తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఉంటారా? ఉండరు. మా నాన్నగారు మేము చూడలే, అసలు ఆయన ముఖమే తెలియదు నాకు.
అలాగని చెప్పి నేను ఎప్పుడు బాధపడలేదు. ఆ టైం వరకు ఆయన ఉన్నాడు. ఆ తర్వాత కొన్నిసార్లు ఎప్పుడన్నా ఒకసారి బాధపడ్డాను, ఎప్పుడూ నాకు ప్రభు పూర్తిగా తెలియనప్పుడు. కానీ అద్భుతం ఏంటంటే దేవుని వాక్యం నాకు దొరికిన తర్వాత నాకు ఈ లోకంలో తల్లి తండ్రి ఉన్నారన్న జ్ఞాపకమే పోయింది. అమ్మ ఉంది, నా కోసం ప్రార్థన చేసే నా తల్లి ఉంది. తర్వాత నా కోసం ప్రార్థన చేసే సంఘ బిడ్డలు ఉన్నారు, మీలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. ఇంక దేని గురించి ఆలోచన చేయను, ఎప్పుడు భయపడినాం. ఎందుకు తెలుసా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన మనకి నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా తండ్రియు నా ఒకవేళ విడచినను, ఆపత్కాలములో చేయి విడువకను యెహోవా నన్ను చేరదీయును, ఆపత్కాలములో విడువకను యెహోవా నన్ను చేరదీయును, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి అన్నడు భయపడను, నేను ఎవరికి. 27వ కీర్తనలు అంటాడు ఆ మాట. ఇంతకు 27వ కీర్తన మొదటి మాటలు అంటాడు, యెహోవా నాకు వెలుగును రక్షణ అన్నాడు. 27వ కీర్తన కూడా చూడండి, మొదటి మాట చూడండి దయచేసి. అది యెహోవా నాకు వెలుగును. అది కొన్ని కీర్తనలు ఉంటాయి, వాటిని ఆదరణ కీర్తనలు అంటారు. 23వ కీర్తన కూడా ఆదరణ కీర్తనే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈజ్ మై షెఫర్డ్. మనతో ఎప్పుడు ఎవ్వరు ఉండరు, మనతో ఏ రోజున ఎవరు ఉండరు. దావీదుకు తెలుసు ఆ సూత్రం, నాతో ఈ లోకంలో ఎవరు ఎప్పుడు ఉండరు, దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. మీరు పాట పాడతారు అప్పుడు, సదాకాలము నానని సహాయము వినని సదాకాలము ప్రభువు నేనేనని వాగ్దానము చేసిన. అవును, మీరు పాట పాడతారా? ఎందుకు పాట అర్థం చేసుకుంటారు? అది నాకు చెప్పండి. క్రైస్తవులు పాటలు పాడతారట, పాటలు అర్థం చేసుకో. కొంతమంది ఏదన్నా జరగగానే ఇంకా లోకమంతా పోయినట్టు ఏదో ఇప్పుడు పైన అలా కూర్చొని అలా ఆలోచన చేస్తూ ఉన్నాం అనుకో, ఏమన్నా ఫ్యాన్ రంగు మారుతుందా, వైరు మారుతుందా, స్లాబ్ మారుతుందా? ఏం మారదు. మనం ఏది మార్చలేము, వాతావరణాన్ని మార్చలేము, మన తల ఎంట్రుకలు మార్చలేము. అంటే ఇప్పుడు మారుతున్నాం రంగు వేసుకొని కదా, ఏం మార్చలేవు. మరి ఎవరు మారుస్తారు? దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే పిల్లలకైనా ఎవరికైనా ఒకటే చెప్పాలి, అరే బాబు, నేను ఏదో 2 డబ్బులు నీకు ఇవ్వగలను కానీ నీ పరిస్థితిని మాత్రం నేను మార్చలేను నాయన, దేవుడే మారుస్తాడు. దేవుణ్ణి మాత్రం మర్చిపోకు. దావీదు అది. అందుకనే నాకు మెలకు ఉన్నంతసేపు బైబిల్ చదువుతాను. నేను నైట్ కూడా ఏం చేస్తాను తెలుసా, మీ ప్రోత్సాహంగా అని చెప్తున్నా. నేను నైట్ సెల్ ఫోన్ సాధారణంగా దాని జోలికి వెళ్ళను. ఎప్పుడైనా ఎవరైనా తప్పదు అనుకుంటే చేసుకుని అది పక్కన ఆడేస్తాను. ఆడేసి నాకు నిద్ర వచ్చి నుంచి కొనుపాట్లు వస్తున్నాయనే వరకు బైబిల్ చదువుతాను. ఇంక సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక ప్రార్థన చెల్లిన తర్వాత పొరపాటు ఇంక దాని జోలికి పక్కన ఉంటుంది. అది బైబిల్ చదివి పొద్దున్న తెలుగులో చదివితే రాత్రి ఇంగ్లీష్ బైబిల్ చదువుతా. అక్కడ మళ్ళీ ఏమి రాసాడు దేవుడు అని చెప్పి. నాకు 24 గంటలు టైం ఉంటే 24 గంటల్లో ఏదో ఒకటి చదువుతూనే ఉంటాం.
దైవవాక్యమును మనం ఎంత బాగా చదవాలనంటే వీళ్ళు ఎలాగ ఆధారపడ్డారప్ప దేవుడి మీద అనంత విశ్వాసం వాళ్ళు నేర్పిస్తారు. దావీదు ఇంత తెలివైనోడు, ఇన్ని అర్హతలు ఉన్నవాడు ఏమంటాడు చెప్పండి? యెహోవా నా కాపరి, యెహోవా నాకు వెలుగును రక్షణ కదా, యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి భయపడుదును. 27వ కీర్తన 5వ మాట చూడండి, చక్కటి మాట చెప్పాడు. ఇదే మాట, ఆపత్కాలమున తన పర్ణశాలలో. పర్ణశాల అంటే ఏంటి తెలుసా మీకు? పర్ణశాల అంటే ఏంటి నాకు చెప్పండి. ఉత్పాక. పర్ణశాల అంటే అర్థం ఏంటంటే అన్ని రకాల తినుబండారాలు ఏర్పాటు చేసిన దాన్ని పర్ణశాల అంటారు. అన్నీ ఏర్పాటు చేసుకుని అందులో కూర్చుంటారు. అది పర్ణశాల అంటే. ఆపత్కాలమున తన పర్ణశాలలో నన్ను దాచును, దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఆ 27వ కీర్తనలోనే 10లో అన్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను. ఎవరన్నా విడిచిపెడతారండి? ఎవరెవరెవరు నాకు చెప్పండి. ఈ రోజుల్లో కొంతమంది బతికుంటూ దూరం అవుతారు, కొంతమంది చనిపోయి దూరం అవుతారు. వాళ్ళని చూస్తూ మనం ఏదో అని ఏమవుతుంది? వాళ్ళందరూ ఏం చెప్పండి, మానవులు అందరూ వాళ్ళందరూ లోకంలో ఉన్నంతకాలం కొద్ది కాలం మనతో ఉంటారు. అది చేస్తారు. దావీదుకి ఈ సంగతి తెలిసుండి ఆ మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఇప్పుడు ఒకవేళ నా తల్లిదండ్రులు విడిచిపెట్టి, ఇంకో మాట అంటాడు ఆ 27వ కీర్తనలోనే 13లో చదవండి. సజీవుల దేశములో యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల. అంటే అర్థం ఏంటి? సజీవుల దేశం అంటే మనం. సజీవులు అంటే ఎవరమ్మా? బ్రతికున్నవాళ్ళు. ఏముండాలి దేవుని మీద? యెహోవా దయను ఏం చేస్తాం? పొందుదునన్న నమ్మకం లేకపోతే. అవును, నీకు దేవుడి మీద నమ్మకం లేకపోతే మరి దేని మీద నమ్మకం చెప్పు. ఇప్పుడు లోకంలోనే డాక్టర్లు ఉంటారు కదా. ఈ ఉదయం డాక్టర్, మధ్యాహ్నం డాక్టర్, సాయంకాలం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి. ఉదయం వెళ్ళిన డాక్టర్ ఏమంటాడు చెప్పాలా? మాట్లాడరేమంటే అలా చూస్తున్నారండి. ఇంకా ఏమంటే చెప్పండి. ఇదేమమ్మా ఉదయం నా దగ్గరికి వచ్చి మధ్యాహ్నం ఇంకొక డాక్టర్ దగ్గరికి, సాయంకాలం ఏమిటి నీ ఉద్దేశం? అంటే ఎవరి మీద నీకు నమ్మకం లేదు. మరి ఈ లోకంలో ఉన్న మనుషుల మీదనే మనం అలాగ ఉండేప్పుడు ఈ లోకంలో సమస్తాన్ని చేసిన దేవుడి మీద ఏముండాలా? 14లో అంటాడు, 27వ అధ్యాయం 14వ చరణం, ఆఖరి చరణం చూడండి. 27వ కీర్తన. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని. దేవునికి స్తోత్రం. ధైర్యము తెచ్చుకుని హృదయమును నిబ్బరంగా ఉంచుకో. ఎలా ఉంచుకోవాలా? నిబ్బరంగా అంటే ఏంటమ్మా? స్థిరంగా ఉంచుకో. ఎవరని లోకం విడిచిపెట్టచ్చు. 54వ కీర్తనలకు వచ్చేటప్పటికి వాళ్ళు ఏమనుకున్నారంటే దావీదుని మనం అప్పగించేద్దాం అనుకున్నారు. కానీ దావీదు అంటాడు, ఇదిగో ఇదిగో అనే మాట ఎందుకు వస్తుందో చెప్పండి, నాకు చెప్పాలా? ఇదిగో అనే మాట ఎందుకు వచ్చింది? అయ్య బాబు ఎంత అమాయకంగా ఉన్నారేమండి మీరు. అక్క నువ్వు చెప్పు. ఇదిగో అంటే అర్థం ఏంటి? ఇదిగో అంటే అర్థం ఏంటంటే ఎవరికో చెప్తూ ఉన్నాడు. ఇదిగో అంటే అర్థం ఏంటి చెప్పండి? రే ఇదిగోరా అంటే అర్థం ఏంటంటే చెప్తున్నమాట. నాయనా మీరు ఏదో అనుకుంటున్నారు కానీ దేవుడు నాకు సహాయకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ లోకంలో మనకుండే అతిపెద్ద సహాయము ఏదన్నా ఉందంటే దేవుడు. ఎవరు నన్ను చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువాడు. ఎవరు నన్ను చెయ్యి విడచినా యేసు చెయ్యి విడువాడు. చెయ్యి విడువాడు, చెయ్యి విడువాడు, యేసు చేయి, యేసు చేయు. దేవుడు నాకు ఎప్పుడు సహాయకుడు? 46వ కీర్తన మొదటి మాట మనకు తెలుసు కదా. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. 46:1 ఏమన్నాడు చెప్పండి?
ఎప్పుడు సహాయకుడు? సహాయం ఎప్పుడు కావాలి మనకి? ఆపత్కాలం. ఇంకెప్పుడు కావాలి? కష్టకాలంలో. ఇంకెప్పుడు కావాలి చెప్పండి? దుఃఖ సమయంలో. ఇంకెప్పుడు కావాలి? అవసరం సమయంలో. దేవుడిని, ఆయన సహాయకుడు. మనం సరిగ్గా భక్తి జీవితంలో, ప్రార్థనా జీవితంలో ఉండక దేవుడి మీద నమ్మకం సరిగ్గా ఉండదు. కానీ నేను ఒక్క మాట అడుగు నేను ముగిస్తాను, ప్రభుసరంలోకి వెళ్దాం. దేవుడి మీద నీకు ఎప్పుడైనా సరే సంపూర్ణ నమ్మకం ఉందా? దేవుడు నాకు సహాయకుడు అండి, ఎవడు ఏం చేసినా సరే ఇదంతా వదిలేయండి, దేవుడి నాకు సహాయం అనగలవా? దావీదు ఏమీ ఆస్తి లేనివాడు కాదు, దావీదు ఏమీ తెలివి తక్కువడు కాదు. ఇన్ని ఉన్నా ఈయనేమంటాడంటే దేవుడు నాకు సహాయకుడు అంటావేమరా అని మనలాంటి అనుకోవచ్చు. ఆ రాజుకు తెలుసు. ఎందుకంటే 33వ కీర్తనలోనే చెప్పాడు, ఏ రాజు సేనా బలము చేత తప్పించబడ్డ బాబు. 37వ కీర్తన 16వ మాట చూడండి. 33వ కీర్తన 16. ఏ రాజును సేనా బలము చేత తప్పించుకొనడు, ఏ వీరుడు అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రాలు అక్కడికి రావు, అది దాని విశేష బలము చేత తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి అయినందు భయభక్తులు గల వారి మీదను తన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మనకు సహాయము ఎప్పుడు? ఆపత్కాలములో, కష్టకాలములో. కాబట్టి ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన మనకి సహాయకుడు. అందుకని 54 కీర్తనలు అంటాడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. గాడ్ ఈజ్ యువర్ హెల్పర్, గాడ్ ఈజ్ యువర్ షెఫర్డ్, గాడ్ ఈజ్ యువర్ లీడర్. ఈ లోకంలో మనం అనుకుంటాం, ఏదేదో ఊహించుకుంటాం, కానీ దేవుడు లేనిది ఏది చేయలేం. దేవుడు ఉంటే అన్నీ చేయొచ్చు. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? ఈ విషయం మోషేకి తెలిసే, ప్రభువా ఇన్ని లక్షల మందికి ఆహారం పెట్టమంటున్నావు, ఎలా పెట్టమంటావు? నేను ఇస్తానన్నాడు. అంతే. అన్ని లక్షల మంది ఉదయం లేచి కొండెట్టు వండితే ఇలా ప్రయాణం ఎప్పుడు చేస్తారు? ఎక్కడ వండుకుంటారు కొంతమంది? కానీ అన్ని లక్షల మందికి దేవుడు ఆహారాన్ని కురిపించాడు. నా పిల్లల సంగతి ఏంటి, నా సంగతి ఏంటి, ఊరికే మదన పడతావు. ఎప్పుడన్నా ఉపవాస ప్రార్థన చేసావా వాళ్ళ గురించి? ఏనాడైనా సరే నేను దేని విషయం, నేను సోమరిని అయితే కాదు ప్రభువా, నీకు తెలుసు, నాకు తెలిసిందల్లా ప్రార్థన ఒకటి, నేను ఇంతకు మించి ఏం చేయను, నాకు చేత కాదు కూడా. మనకి ఏం రాదు అనుకోండి, ఉంటే ఉద్యోగం చేసుకుంటాం, మన పని మనం చేసుకుంటాం. మరి ప్రార్థన ఏది? వాక్య ధ్యానం ఏది? ఆ పిల్లల్ని ఎదుర్కొంటా పడుకోబెట్టుకొని కూర్చోబెట్టుకొని మోకరించిన ప్రార్థన అని ఇప్పుడు చెప్పావు నువ్వు. ఈ ఏమీ ఉండదు, వాళ్ళ దారాలు నీ దారి నీది. ఇంక దేవుడు అంటే ఏం చేస్తాడు? దేవుడు ప్రతి చిన్న విషయం దేవుడి మీద ఆధారపడటం నేర్చుకోండి. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ చదువు తక్కువ, తెలివి తక్కువ, ఆస్తి తక్కువ ఉండి దేవుడి మీద ఆధారపడలేదు వాళ్ళు. ఇవన్నీ వట్టి దేవుడు ఒకడే స్థిరమైన వాడని దేవుడి మీద ఆధారపడ్డారు. ఆస్తులు లేక కాదు. నేను ఒక్క మాట అడిగి ముగిస్తాను. ఇదే మాట నువ్వు చెప్పగలవా? దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణాన్ని ఆదరిస్తాడనే మాట నువ్వు ఎప్పుడైనా నమ్మి చెప్పా? ఎవరో ఆదరిస్తారనుకుంటావు, వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు, వాళ్ళ చేతులు ఏంటి? నా చచ్చిపోతాడు రేపొద్దు, నువ్వు రేపు తర్వాత సంగతి ఏంటి? మనుషులు ఎప్పుడైనా చనిపోతారు, కానీ దేవుడు ఎప్పుడు చనిపోడండి. ఎవ్రీబడి దే ఆర్ పాస్ అవే, దే విల్ పాస్ అవే. అందరూ పాస్ అయితే వెళ్ళిపోతారు, కానీ నీతో సదాకాలం ఉన్నవాడు దేవుడు ఒక్కడు. ఈ సంగతి దావీదు తెలిసే, దేవుడే నాకు సహాయకుడు, నా ప్రాణాన్ని ఆదరించిన కాపాడిన ఆయనే. అలాంటి విశ్వాసం నీకు లేకపోతే ఇప్పుడోసారి పరీక్ష చేసుకుందాం. దేవుడు ఆ కృపాభాగ్యం మనందరికీ దయచేయను గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి.
నమ్మదగిన దేవా.